రెస్పెక్ట్ రమణి గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నటువంటి సత్యనారాయణ గారు వేదిక మీద ఆహ్వానిస్తారు. పెద్దపాటి రామకృష్ణ గారు మా నాయకుడు రండి. వారి యొక్క బుధస్కంధాలను వేసి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి నెల రోజుల ముందుగా నుంచి వారి యొక్క ఎవరినైతే మాట్లాడాలి, ఎవరైతే వాళ్ళ సమర్థులు అనేటువంటి విధానంలో సమకూర్చుకుని ఈ ప్రోగ్రాంని వారికి నిర్వర్తిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలిపించుకుంటాం. అందుముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇటు అందరూ కూడా సమ్మిళితమై చాలా కృతజ్ఞతలు. గారి ఎంత సామాజిక మన సాంస్కృతిక రంగానికి సంబంధించి చారిత్రక వైభవానికి సంబంధించి అనేకమైన విశేషాలు చేసినటువంటి మేధావి, ఒక పరిశోధకుడు, చరిత్ర ప్రేమికుడు, సమాజం గౌరవించుకుని కాపాడు అందరికీ నమస్కారం. అలాగే ఏదో ముందున్నా కూడా మన నాయకులు ఇలాంటి కార్యక్రమాలు పవన్ గారు అందరికీ నమస్కారం. నా పేరు పవన్ గారు. స్టేజ్ మీద పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రత్యేకించి చేసుకుంటున్నారు. ఎక్కడైనా ధనవంతుని మనం తెలుసుకోవాలని ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇబ్బంది అందరూ కూడా ధనవంతుని ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తారో అందులో పెట్టుకోవాల్సిన చిన్న పని నేను కోరుకుంటాను. సేవ ఈ ఒక్క ప్రోగ్రామే కాకుండా ఉద్యోగస్తులు నాయక బ్రాహ్మణ రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందారంటే వీళ్ళందరూ ఇక్కడితో ఆకుండా మన వెనకాల ఉన్న సేవా సమయాన్ని మన నాయకులను సోదరులందరినీ తీసుకొని ముందు ప్రయాణం చేయవలసిందని మన నాయకులు గారు ఉద్యోగ సంఘ అధ్యక్షులు వీళ్ళు గట్టిగా కోరుతారండి. ఎప్పుడు మనం కొన్ని సంవత్సరాల్లో నాయకులు మనం మగ్గిపోతాం. మనకి ఒక రికగ్నైజేషన్ కావాలి అనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఈ వివక్షత పోగా పేరు చెప్పుకొని మనందరం కూడా ఇండివిజువల్కి ధన్యవాదాలు. సో ప్రధానమంత్రులు, మంత్రులు, రాజ్యాంగ ఎంత ఉన్నా సరే సమాజంలో జరిగే అనేక విషయాల్ని ఉన్నది ఉన్నట్టుగా చెవులో చాలా దగ్గరగా చెప్పడానికి రాముని సక్రమమైన రీతిలో పెట్టడానికి స్థాయిలో ఉన్న నాయి బ్రాహ్మణులు తమ బలాన్ని తాము మర్చిపోయారు. తమకున్న బలం ఆంజనేయుడి బలం అని చెప్పి ఎవరో చెబితే కానీ ఆ బలం ముందు తెచ్చుకోలేని బలం అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల ఈ రోజున సామాజికంగా కుటుంబం భ్రష్టమైపోయి అయినా సరే మేము కాసేపు అయినా సరదాగా మేము వెళ్ళదలుచుకోలేదు. మీ అందరికీ ఇటీవల కాలంలో ప్రభుత్వం జీవో జారీ చేసి మీకు తెలిసే ఉంటుంది. ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్న 20,000 దేవాలయాల్లో కూడా నాయకులకి బ్రాహ్మణులకి కూడా ఒక్కొక్క స్థానం జీవో కూడా ఇచ్చారు. ఈ విషయం చాలా మంది తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ అమలు కావడం అమలు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మందే. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ ప్రతినిధులు అటు బ్రాహ్మణులు కానీ నాయకులు కానీ కంటిని 5వ 10వ స్థానానికి ధర్మకర్తలుగా మన దేవాలయాలు, మన ఊరు దేవాలయాలు, మనకు సంబంధించిన దేవాలయాల్లో మనకి కంటిన్యూగా పదవులు ఇస్తున్నట్టుగా రాకపోవడం కానీ ఇది మ్యాండేటరీ అన్ని దేవాలయాల్లో ధర్మకర్తలుగా ఇవ్వాల్సిన రూల్ ఆఫ్ లా ప్రకారం జీవో అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది. ప్రతి చోట కూడా ధర్మకర్తలుగా 20,000 దేవాలయాల్లో కూడా నాయక బ్రాహ్మణులు అపాయింట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే
కూడా పనిచేయడం ఇది జీవో ప్రకారం జరగాలి. అలా జరగట్లేదు. అది సాధించుకోవాల్సిన పాయింట్ కూడా మీదే. అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. ఉన్న కళాశాలలో నాదస్వరం కానీ డోలు కానీ ఏ విధంగా లేకపోవడం వల్ల అవి నేర్చుకునే పరిస్థితులు లేక కేవలం తిరుపతి అవసరంలో మాత్రమే నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా నాదస్వరం డోలుతో పాటు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఏర్పాటు అవసరం ఉంది. పరిస్థితులు ఏర్పడితే నా నాయకుల పరిస్థితి ధైర్యమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా అదేవిధంగా ఈ ఐక్యత అనేది కేవలం ఐక్యత ఆగిపోకుండా ఇది ఒక సమగ్రతకు కూడా దారితీయాల్సిన అవసరం ఉంది. సమగ్రతకి దారితీయాలంటే బహుజన పితామహులు మాతామహులు ఈ బహుజన వర్గాలకి ఏవైతే లక్ష్యాలు నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ రోజున న్యాయ గ్రామీణలో ఎంత కొత్త చైతన్యము అదేవిధంగా ఎంత పురాణం ఏదైతే ఉందో ఇది ఒక ఉనికికి అస్తిత్వానికి కారణంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కేవలం మా కులపరమైన సమావేశాలు పెట్టడం మాత్రమే కాకుండా ఈ యొక్క ఐక్యతని బీసీ వర్గాల దృష్ట్యా కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే మీలో చాలా మంది విద్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వివిధ రంగాల్లో నిష్ణాతులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏ కులము కూడా ఆ కులం స్వతంత్రంగా ఈ భారతదేశంలో ఏమి సాధించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే తెలుగు రాష్ట్రాలు కనుక మనం గమనించినట్లయితే సుమారుగా 250 కులాలు పైగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక న్యాయగ్రామం కులమో, ఒక గౌరవ కులమో, ఒక రజత కులమో, స్వార్థో ఏ ఒక కులం కూడా ఏది సాధించే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రియమైన సోదరులారా సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఇటువంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు ఒక వేడుకగా వచ్చేసి మనం ఏదో విదేశీ కూడా కాకుండా మన కులలక్ష్యం ఏంటి, మన జాతి లక్ష్యం ఏంటి అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కులలక్ష్యాన్ని జాతి లక్ష్యాన్ని ఒక బహుజన సెక్టార్ అంటే బహుజన పితామహులు మాతామహులు ఎవరైతే ఉన్నారో మహాత్ములు అదేవిధంగా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బహుజన కమ్యూనిటీస్ కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా ఓసీలో ఉన్న ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఆ ప్రజాస్వామ్యవాదులు అంటే సామాజిక న్యాయానికి మద్దతిచ్చే ఓసీలు కూడా మన కలుపుకుని ఈ రోజున ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, అనుసరించాల్సిన అవసరం ఉంది. లేదు అంటే మనలో మనమే చూసుకున్నట్లయితే మన జాతులకి ఒక నాయకుడు లేకపోతే నిదానంగా భావనాత్మకంగా ఆ జాతులు అందరికీ జనరల్ గా బీసీఏ కానీ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కులాల్లో కూడా ఎవరైతే ఎదుగుంటూ ఇంటర్నెట్ కమిటీగా అదేవిధంగా ఏ మంత్రి సభ కూడా అత్యంత అద్భుతంగా మేధోపరంగా సమాజానికి సేవలు చెప్పండి అలా చెప్పని చెప్పుకుంటారు. ఏమైంది ఎంత వాళ్ళైనా కామదాసులే అన్నట్టుగా ఎంత వాళ్ళైనా మన యొక్క ఆ షాప్కి వెళ్ళిన వారికి ఆ తాళవాళ్ళు ఉంచాల్సిందే. అవునా? నిలబడి ఎవరికి కటింగ్ చేయలేదా? మనము ఏదైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వారు ఎత్తుకోమంటే అడుగుతాడు హెడ్. ఎవరు ఎంతటి మహారాజైనా ఈయన ప్రధానమంత్రిగానే కటింగ్ చేసుకుంటాడు కదా, సార్ మీరు ఇలా చెప్పండి సార్, ఇలా చెప్పండి సార్, ఆయన చేతిలో తప్పే ఉంది. సో అలాంటి యొక్క ధన్యత కలిగిన వర్ణం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇన్నాళ్ళంతా కూడా పక్క పక్కన ఉండేది. ఇప్పుడు న్యూస్ కూడా పెట్టారు. ఎంప్లాయీస్ సందర్భంగా విజయవాడలో న్యూస్ నాయి బ్రహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ పెట్టారు. ఇప్పుడే ముందుకు రావడం జరుగుతుంది. దాంట్లో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు రవీంద్ర బాబు సార్ అయితే నేను, మోహన్ రావు సార్ అయితే నేను, శ్రీనివాసరావు సార్ అని అడిగి పెట్టుకుని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాంట్లో పోస్ట్ చేస్తారు. కూడా వాళ్ళు సిగ్గుపడాలి. భయపడడం కన్నా ముందు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది మనవాళ్ళు కావచ్చు, ఏదో మన కులం పేరు చెప్పుకుంటే తక్కువ నాయకుడు అలా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మన కులం పేరు చెప్పుకుంటే అలాగే ఇంకోటి ఏంటంటే మన ఈ నాయకుల కులంలో ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి
చేసినటువంటి దేవాలయాల డైరెక్టర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే వాళ్ళు కూడా ఒక చిన్నది వాళ్ళకి వినపోండి. డైరెక్టర్లు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒకసారి వినాలి. దేవాలయాల్లో పనిచేసిన డైరెక్టర్లు మరి దేవాలయాల్లో శోభసారం చేసే దగ్గర పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. ఈ గుడ్లు చేసే వారికి కానీ ఎవరికైనా సరే మీరు ఎటువంటి రుసుము చెల్లించవద్దు అని. అంటే మనం ఎవరంటే నాయ బ్రాహ్మణులు. అదే బ్రాహ్మణులు దేవుడి గుళ్ళో ఉంటారు, వాళ్ళకి జీతాలు ఉంటాయి, ఇంకా మనకి జీతాలు లేవు. ఈ టికెట్ కమిషన్ తోనే కొన్ని దేవాలయాల్లో ఇంకా పనిచేస్తారు మా నాయ బ్రాహ్మణులు. వాళ్ళకి మాత్రమే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఇవ్వద్దు, ఇస్తే కనుక మాకు తెలియపరచిన బోర్డులు పెడుతున్న ఈ దేవాలయ శాఖలు. మరి అలాగే దేవుడి గుడి దగ్గర జీతాలు తీసుకున్న బ్రాహ్మణులకి దక్షిణ వేస్తున్న డబ్బులు కూడా వృద్ధి లేవని చెప్పండి. అటువంటి కార్యక్రమాలు కూడా మీరు బాధ్యత తీసుకొని, ఎందుకంటే బ్రాహ్మణకి నాయ బ్రాహ్మణులు 2 లక్షలు మన పైనే ఉన్నాము, మన తక్కువ కాదు. కాబట్టి నాయ బ్రాహ్మణులు ఈ డైరెక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్య తీసుకొని ఇక ఉన్న దేవాలయాల్లో దయచేసి ఆ బోర్డు చెప్పే ప్రయత్నం చేసుకోవాలని మీకు తెలియజేస్తాను. గంటా హనుమంతరి గారు మరి సభాపతి గౌరవించుకుంటూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం జనం ఉన్న ప్రయాణం చేస్తున్నాడు. ఏ న్యాయపరమైన సమస్య వచ్చినా నన్ను కానీ నా కుమార్తె కానీ సంప్రదించినట్లయితే ఉచిత సేవ చేయడానికి నేను సుఖంగా ఉన్నాను. కాబట్టి ఇందులో భావించండి. మన ధన్వంతరి వేడుకలకు వచ్చి నా యొక్క మెమరీస్ను నా యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటున్నానని అదిగా భావించినాకండి. ధన్వంతరి అనేది మన కులదైవము. మనకి రాక్షసులు దేవతలు తన ఉనికిని కాపాడుకోవడానికి, అనారోగ్యాన్ని నుంచి బయటపడడానికి చేసిన కృషిలో భాగంగా ఉద్భవించేటువంటి అమృతమానం తీసుకొచ్చినటువంటి భగవంతుడు ధన్వంతరి. సో ఆ ధన్వంతరి మన కులదైవం కాబట్టి ధన్వంతరి జయంతోత్సవాలు ఇంత ఘనంగా చేసుకోవడానికి మనం కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ఈ సభ చాలా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్వంతరి ఉత్సవాలను మనం మన జిల్లాలో భారీగా చేసుకోవాలి అని చెప్పేసి మరి పూనుకొని దీనికి ఇంతటి మహత్తరమైన కార్యక్రమంగా చేసినటువంటి రంగాల వెంకటేశ్వర గారికి ఏలూరు సంఘం నాయ బ్రాహ్మణులు దీనికి ఎంతో సహకరించారు. అని ఇలాంటి కార్యక్రమం పెట్టడం అంటే వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చడం, ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ టైం వేరే చోట కదా కేటాయించారు. కాబట్టి అందరూ కూడా వచ్చి మనం పెట్టుకున్న మన ధన్వంతరి జయంతి వేడుకలకు వచ్చి వాళ్ళ సంఘీభావంగా తెలుపుతూ వాళ్ళు కూడా మనకి అభినందనలు తెలిపి వెళ్ళటం, ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమానికి నన్ను కట్టి నా నాయ బ్రాహ్మణ సోదరులు ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా జేపీలు. అయితే ఇంతకు ముందు నా సోదరు ఒక నాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను, నేను సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్తే వాళ్ళు మాట్లాడారు. మన కులం మనం చెప్పుకోవడానికి మనం ఇబ్బంది పడుతున్నాం అని. అసలు మంగళ కులం అంటే మంగళప్రదమైనది, శుభప్రదమైనది. అలాంటి కులాన్ని మనం ఎందుకు చెప్పుకోకపోవడం, అంటే మనల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. ఏదైనా తిట్టు వచ్చినప్పుడు అరే మంగళవాడ దొరికాడు అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి మనం సమాధానంగా ఎన్నో కోరుతున్నాం. అయితే మనం ఇక్కడ మాట్లాడుతుందల్లా మనం ఇప్పటి వరకు అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాము అని చెప్పేసి మనంత సమయాన్ని ఎక్కడ కేటాయిస్తామంటే మనం ఆ రెట్లు తమలో తక్కువ మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో వాళ్ళకైనా అధికారం, వాళ్ళైనా ముందుండేది, ఆర్థికంగా కూడా వాళ్ళైనా ముందుకెళ్ళేది. ఇంతకుముందు నా మాతృ సోదరుడు చెప్పు మాట్లాడాడు ఏమని, నేను చెప్పులు కొడతాను కానీ ఆ చెప్పులు మాత్రం బిజినెస్ చేసేది ఒక ఖమ్మం వ్యాపారి. మేము చేపల పట్టేవాళ్ళం, మేము చేపలు పడతాము, నా పొలంలో పుట్టాను,
మేము పడతాము కానీ దాని మీద వ్యాపారం చేసేది ఒక రెడ్డో రాజో చేస్తాడు. అంటే ఎక్కడైనా సరే మనం పట్టే దగ్గర చేసే దగ్గర కూలి పని చేసి ఒళ్ళు చేసి శ్రమ పడడం కానీ ఆ శ్రమను ఆస్వాదించేది మాత్రం పెట్టడం కాదు దాని వ్యూహాలు తెలిసిన వ్యక్తులు. కాబట్టి ఈ రోజు కూడా మనము జన్మ తరహాగా మనం అడగలిగిన కులాలు కాదు, అంచెబడిన కులాలు మనం. కాబట్టి ఆ కులాల నుంచి బయటికి రావాలి అంటే కనుక అందరం ఆ దేవుడి సృష్టిలయ్యేదే. అసలు వాస్తవం చెప్పాలంటే మరి శ్రీశైలంలో బ్రహ్మాండం శ్రీశైలంలో సృష్టికర్త అంటాం మనమంతా కూడా. ఆ లయగారుని సృష్టించిన ప్రతి ఒక్క మనిషి అంటాం. ఆ లయగారుని మొదటిగా లేపేది కూడా నాయకురామని కులానికి చెందిన మనమే అతన్ని మొదటిగా లేపుతాము. అలాంటి సృష్టికర్తని లేపి అతన్ని పడవింపు సేవ కూడా మనమే ముగింపుగా పడుకోబెడతాము. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్నప్పుడు మా శిష్యుడు ఆయన నాయకురామని అలా చెప్పాడు. పుట్టిన దగ్గర నుంచి చాలా దగ్గర వరకు మనమే, వైద్యంలో మనమే. మరి ఇంత సామాజికంగా మనము ఇంత స్పృహ కలిగించినప్పుడు మనం ఎందుకని ఇంకా ఆర్థికంగా లేకపోతే రాజకీయంగా లేదు. ఈ రోజు ఇంకా మనలో వాళ్ళ నుంచి మనం నేర్చుకోబట్టే. కాబట్టి గతంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి మమ్మల్ని పిలిచారు. కూటమి ప్రభుత్వం తరఫున మన జిల్లా నుంచి మరి ఆ రోజు మనం అడిగాము. ఎలక్షన్స్ ముందు మీటింగ్ పెట్టుకొని చట్టసభల్లో ఇప్పుడు వరకు అవకాశాలు ఇస్తారు నాయకురామన్న కులానికి. ఎమ్మెల్యేగా టికెట్ ఎట్లాగో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇవ్వలేకపోయాం కాబట్టి కనీసం ఒక ఎమ్మెల్సీ అయిన అవకాశం ఇవ్వాలి. ఏదో వార్డు మెంబర్లో లేకపోతే గుడి మెంబర్లో కాకుండా చట్టసభల్లో వాళ్ళకున్న ఇబ్బందుల్ని సమస్యల్ని అక్కడ ఉంపించేలాగా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున పుట్టమహేష్ యాదవ్ గారు అలాగే బడేటి చంటి గారు మిగతా అందరూ ఉన్నప్పుడు కూడా నేను అనడం జరిగింది. దాని నిమిత్తం మా జనసేన అధ్యక్షుడు వారికి నా బాధ్యతగా కూడా ఆ స్టేట్ కమిటీలో నేను కూడా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నాయకురామన్న కులానికి చట్టసభలకు వెళ్ళే అవకాశాన్ని ఇవ్వాలి ఒక ఎమ్మెల్సీగా అని చెప్పేసి నేను నా ముందుగా చేస్తాను. టీడీపీ నుంచి అలాగే బీజేపీ నుంచి విక్రమ్ కిషోర్ కూడా బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకని అవకాశాలు ఇంకా దిక్కుచేటు ఇంకా ఇప్పుడు వరకు కూడా చట్టసభకి వెళ్ళని కులాలు ఇంకా ఉన్నాయా? అది కూడా సామాజిక మరి వైద్యులు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకున్నాము. వాళ్ళు లేకపోతే మన పుట్టిక చివర మరణం లేదు. ఆ దేవుడు పవడింపుని మేలుకొల్పుని చేసే ఇట్లాంటి వాళ్ళ నుంచి ఒక్కడు కూడా చట్టసభలకు వెళ్ళి ఒక వాయిస్ వినిపించలేదు అంటే కనుక ఇంకా మన బీసీ కులాలకి నాయకత్వంగా ఉన్న మనందరికీ సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా చట్టసభల్లో రేపు ఎమ్మెల్సీగా ఒక సంవత్సరం 6 నెలలు అవని ఇంకా వేకెన్సీగా మరి అవన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎక్కడ ఖాళీ అయినా ఆ ఎమ్మెల్సీలో మరి మొట్టమొదటిగా నాయకురామన్న కులానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా చట్టసభలకు వెళ్ళే అవకాశంగా ఒకటి ఖచ్చితంగా కేటాయించే విధంగా మన జిల్లా నుంచి మనం కూడా కూటమి ప్రభుత్వం కింద ఆ విషయాన్ని మన అధినేతలకు సిఫార్సు చేయాలని చెప్పేసి ఈ జిల్లా ఈ వేదికగా ఇక్కడి నుంచి కూడా మనం అందరం దాన్ని తీసుకున్నాం. ఎందుకంటే మన వాళ్ళకి ఒప్పందం చెప్పుకున్నాం, మన వాళ్ళలో ఐక్యతను మనం విమర్శించుకున్నాం. కానీ అలా కాదు, వాళ్ళ నుంచి మనం ఎవరైతే అగ్రకులాలను పెద్దల కులాలను అని చెప్పుకుంటున్నారో వాళ్ళని ఎలాగైతే ఆర్థికంగా రాజకీయంగా బలపడ్డారో వాళ్ళని తిట్టడం విమర్శనం మానేసి వాళ్ళు ఏమైతే వ్యూహాలు చేస్తున్నారో ఆ వ్యూహాన్ని ఐక్యతని మనం తీసుకొని దాని పనిలో మనం వెళదామని చెప్పేసి ఇకపైన అలాంటి వ్యూహాలు చేసే విధంగా మనం మీటింగ్లు పెట్టుకుందాము. ఒక నలుగురు కలిస్తే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాము. మరి
పెద్దన్న వెంకటప్ప నాయుడు గారికి, మా సోదరి కమిషనర్ వెంకటలక్ష్మి గారు రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాలు వందనాలు. ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బు కన్నా కూడా ఎంతో ఓపిక కావాలి. ఆయన 4 రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రాం నాకు 35 రోజుల ముందుగా చెప్పారు. అన్న నేను ప్రోగ్రాంకి వస్తాను, లాస్ట్ వరకు ఈ ప్రోగ్రాం అయిపోయే వరకు మేము ఉంటామని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పెద్దలు చెప్పిన మాటలకి ఇది కంట్రోల్కి రావాలని చెప్పి ఈ సమావేశం సభ ఉద్దేశం కూడా. ఎందుకంటే ధనత్రి వారి జయంతికి ఇప్పటివరకు ఏలూరులో ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం మన ఏలూరులో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఆర్థికంగా ఎదగడంతో పాటు చట్టసభకు బీసీ ఎంతమంది అయితే అంత స్ట్రెంత్ ఉంటుందండి. ముఖ్యంగా నాయక బ్రాహ్మణ సోదరులు 15 లక్షల పైచలకు రాష్ట్రంలో ఉన్నా కూడా ఒకే దగ్గర ఒకే కాన్స్టిట్యున్సీని ప్రభావితం చేయలేరని చెప్పి వాళ్ళ ఉద్దేశం. కానీ మనం ఒకటి ఆలోచన చేయాలి. 1% కంటే తక్కువ కులాలను ముఖ్యమంత్రి చేశారు ఈ రాష్ట్రానికి కుంజేటి రోషయ్య గారు. వాళ్ళ రాష్ట్రం మొత్తం చూసుకుంటే 1% కన్నా ఉంటారు జనాభా 6 వయసు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. అలానే మనం కూడా మనకెందుకు లేని పక్కన పెట్టకుండా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు కూడా మన కమ్యూనిటీలు బీసీ కమ్యూనిటీ బీసీ సభ్యులకు వెళ్ళి చట్టాలు చేసిన రోజునే మన బతుకులు మారుతాయి. ఎంతసేపు ఇందాక మా తమ్ముడు శివ చెప్పాడు, పశ్చిమ గోదావరి జిల్లా నాయకరామణ సంఘం అధ్యక్షుడు ఏం చెప్పాడంటే, ఎల్బీఆర్ గారు ఎమ్మెల్సీ కోసం రేసులో ఉన్నారంటే మన పని మనం చేసుకుంటా పోతే ఎమ్మెల్సీ అయినా వస్తుంది, దానికైనా పెద్ద రాజ్యసభ అయినా వస్తుంది. మన పని మనం చేయకుండా ఒక మీటింగ్ పెట్టేంత మాత్రంగా ఒక గ్యాదరింగ్ చేసినంత మాత్రంగా రావు. రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు వారు అన్ని విధాల అర్హులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ యొక్క విన్నపం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు రాజకీయ చైతన్యవంతులైనటువంటి మన ద్వారా సమాజంలో ఏది జరుగుతూ ఉందో, ఈవేళ రాష్ట్ర పోలీసు వారు కూడా వెళ్ళేటువంటి మన క్షౌరశాలలో నిర్మించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేరవేస్తారో ఆ విధంగా మనం వారుగా ప్రభుత్వానికి ప్రజలకి పనిచేస్తున్నటువంటి మన సామాజిక వర్గం ఈవేళ చట్టసభలో ప్రాతినిధ్యం వహించాలంటే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రత్యక్ష ఎన్నికలు లేవు, సాధారణ ఎన్నికలు లేవు. కాబట్టి ఏదైతే రాష్ట్ర గవర్నర్ గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నామినేట్ చేసినటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఎమ్మెల్సీగా మన సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరిని నామినేట్ చేసేవారు. మనందరం కూడా ఇప్పుడు ప్రసాద్ చెప్పినట్టుగా ఓ తీర్మానాన్ని భూమి మనం చైతన్యవంతులై మన ప్రాంతంలో మన సామాజిక పరంగా మనం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నామో మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసి ఇది ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపడానికి మేము కూడా మా పార్టీ నుంచి సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. మొదటిసారిగా ఈ ఏలూరులో జరుపుతున్న దానికి అధ్యక్షత వహిస్తున్న ఎల్బీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వేదికలు వెంకటేశ్వరరావు గారికి,
మరి ఎమ్మెల్సీగా ఆయనకి స్థానం కల్పించాలని ఇప్పటి వరకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మీకు అవకాశం వస్తే ప్రతి ఒక్కరు కూడా బీసీ నుంచి మీ అందరికీ మీకు సపోర్ట్ చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామండి. జిల్లాలో నా ముందు 25 సంవత్సరాల వరకు ఎవరు కూడా నేను పనిచేసినంత కాలం పనిచేయలేదు. నాది ట్రాక్ రికార్డు నాది. నేను ఎస్పీ ర్యాంకులో 7.5 సంవత్సరాలు 3 జిల్లాల ఎస్పీగా పనిచేస్తే వరుసగా అది నా రికార్డు. నా రికార్డు అంటే అది మన వర్గం రికార్డు అంట. ఎందుకు వర్గం అంటే బీసీల రికార్డు అంటారు. ఎందుకంటే బీసీల్లో ఈ రోజున ఎక్కువగా ఫీలవరు, తక్కువగా ఫీలవరు. సాధారణంగా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా పనిచేసేవాళ్ళు బీసీలో ఎప్పుడు కూడా ఆవేశాలు లేవు. అలా అని చెప్పి ఆత్మన్యూనత భావంతో కుంగిపోయే కులాలు బీసీ కులాలు కాదు. ఈ రోజున భారత అడ్మినిస్ట్రేషన్కి సరిగ్గా పనికొచ్చే కులాలు బీసీ కులాలే. మనం చూస్తున్నాం. మరి వేదిక మీద ఇంతమంది పెద్దలు ఈరోజు చూస్తున్నారేమో. మరి ప్రసాద్ గారు ఇప్పుడే నాకు పరిచయం అయ్యారు. శ్రీమణి గారు అట్లా అట్టలాగారు చెప్పాను. నిరంతరం నేను శ్రమిస్తారని. కిషోర్ గారు మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు, దగ్గర పెద్దలందరికీ కూడా మీ వేదిక ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అంటున్నా బీసీ కులాలు ఆత్మగౌరవంతో ముందుకు రావాలి. మన ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కనుక మనకి ఎందుకు లేని వదిలేస్తే వచ్చే జనరేషన్ తీరని అన్యాయం చేస్తాం. ఈ రోజు లంకా వెంకటేశ్వరులు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి తీర్మానం చేయాలని నిర్ణయించుకోవడానికి చాలా అభినందిస్తుంది. ముక్త కంఠంతో ఆయన ఎమ్మెల్సీ కావాలని చెప్పి తీర్మానం చేద్దాం. ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం. మంగళ సామాజిక కులం సామాజికే కాదు. మంగళ అంటే మీరు వేరే అన్యత భావించద్దు. నాయి గ్రామీణ మంగళి అనే పదాన్ని నేను వాడదు, కానీ నేను కుమ్మరనే చెప్తా. శాలివాహన చెప్పను. ఎందుకు చెప్పనంటే ఎవరో అడుగుతారు ఎవరే శాలివాహన అంటే అది ఎందుకు ముందే చెప్తే గొడవలే. మరి మందాకృష్ణ మాదిరి అందరూ నచ్చుతాడు. మాది గారి పేరు పెట్టుకుని మొత్తం మీద కులానికి కావాల్సిన వర్గీకరణ సాధించాడు. అందువల్ల నేనేమంటానంటే ఈ రోజున కులమే బలం ఉంది. మనం ఎక్కువ చెప్పుకోవాలా. ఎవరి సొమ్ము మనం తింటదా, పని చేసే సంపాదించుకుంటున్నాం. మన సొమ్మే వాళ్ళు తింటున్నాం. మన జాతి సంపదని వాళ్ళు తింటున్నారు, మనం తింటారు. ఎన్ని రోజులు అందరూ ఇక్కడ కూర్చున్నారు. బీసీలే ఈ రోజున జాతి సంపదలో వాటా దక్కని వాళ్ళు. ఇందాక నేను ఈనాడు పేపర్లో చదివా. ఒడ్డెర సామాజిక వర్గానికి మైనింగ్ లీడ్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మీటింగ్ పెట్టింది. ఒడ్డెర అంటే సగల కులానికి చెందినవాడు. అది మైనింగ్ లీడ్స్ ఎట్లా ఇస్తారు, ఇండియన్స్ ఇంటర్నెట్ అలా ప్రతి కులానికి ఈ రాష్ట్ర సంపదలో వాటా రావాలి. పోరాట పట్టుకు రాకపోవడం కావచ్చు, ఆంధ్ర మండలం తెలిసి పోరాటానికి సిద్ధంగా అయినటువంటి పరిస్థితి, మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అసమానతలు కారణంగా కావచ్చు ఈ రోజున పరిపాలనలో ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా కానీ మనం అన్ని బీసీ కులాలు కూడా జేఏసీ ఇప్పుడు జేఏసీ అధ్యక్షులుగా డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మైనారిటీ అందరినీ సభ్యులు తీసుకోండి. ఏదైతే ఇవాళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పోరాట పట్టుకు రాకపోవడం కావచ్చు, ఆంధ్ర మండలం తెలిసి పోరాటానికి సిద్ధంగా అయినటువంటి పరిస్థితి, మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అసమానతలు కారణంగా కావచ్చు ఈ రోజున పరిపాలనలో ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా కానీ మనం అన్ని బీసీ కులాలు కూడా జేఏసీ ఇప్పుడు జేఏసీ అధ్యక్షులుగా డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మైనారిటీ అందరినీ సభ్యులు తీసుకోండి. ఏదైతే ఇవాళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పోరాటంతో ఆయన అనుభవించినటువంటి ఎంతో మరి ఈ రాజ్యాంగం నిర్మాణం చేసినట్టు ఆయన చేశారు కనుక ఆ రోజున ఎస్సీ సోదరులకి రిజర్వేషన్ వచ్చింది కనుకనే ఈ రోజుకైనా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఏదైనా ఎమ్మెల్యేలుగా కంపల్సరీగా అవుతారు. ఎవరు ఏ పార్టీ అయినా కానీ మంత్రులుగా మంత్రులుగా ఈ రోజు కూడా వస్తూ
ఉన్నారు. మనం ఈ రోజున మన దేశంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు, రాష్ట్రాల్లో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా 20% పైగా ఎస్సీ సోదరులు ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ సోదరులు మైనారిటీస్ అందరూ అయితే కేవలం 10-15 అన్ని ఓసీలు కలిపితే 10-15 మంది 10-15% ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఈ యొక్క సంపదలు అక్కడ కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉంది. మనం వాళ్ళ దగ్గర అడుగుకునేటువంటి పరిస్థితి, మాకు ఈ పదవి కావాలి, రిజర్వేషన్ కావాలి, ఈ యొక్క గ్రాంట్ కావాలి, ఈ యొక్క సంక్షేమం కావాలి, ఈ రకంగా మనం అడుగుకునేటువంటి పరిస్థితి వలన ఈ పరిపాలన తీసుకొస్తున్నటువంటి సమయంలో మనందరం కూడా ఏకం కావాలి. ఈరోజు ఎందుకంటే ఎవరు రూపాయి అడిగినా ఏ ఓటర్ కూడా నాకు 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి, 500 ఇవ్వండి అని ఏ ఓటర్ కూడా అడిగా. మేము 1994లో 7లో మొట్టమొదటిగా 50 రూపాయలు మాగండి మరి రవీంద్ర చౌదరి గారు మరి వారు విధిస్తున్నట్టు ఎలక్షన్ లో మరి తీసుకురావడం జరిగింది. తర్వాత అదే 50, 100, 200, 200, 300, 500గా ప్రజలకి ఒక చేపలు పడటానికి నిర్ణయించినట్లుగా ఈ యొక్క ప్రజలకి డబ్బాసులు చూపించి సేవ కొనుక్కోండి, జాకెట్లు కొనుక్కోండి, మీ ఇంట్లో ఖర్చులు ఉంటాయని డబ్బులు ఇచ్చే వలన ఏదైతే వాళ్ళకి తెలుసు ముందుగానే ఈ బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ఏకమైన పురుషులని కలుగుతాయని ముందుగానే తెలుసుగానే మరి డబ్బుల్ని ఎలా చూపించి ఈ రోజున ఆ డబ్బులు పెట్టి 1000-2000 పెట్టి కొనుక్కున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రజలను ఆ వైపుగా మలిచినటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ఈ రోజు ఏదైతే ఉన్నత వర్గాలు మరి ఆ రకంగా తీసుకొచ్చే ఆ వరవడి పోవాలి, పోరాటం పట్టుకు రావాలి, సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి వైపుగా మరి బీసీ సంఘ నాయకులు వాళ్ళు పరచవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ ఈ రోజు లంచం మామూలుగా ఇస్తే లంచం, ఎమ్మెల్సీ కావాలంటే 5 కోట్లు ఇస్తావా, 10 కోట్లు ఇస్తావా, 10 పార్టీ పడు పేరు మార్చేదానికి దాని యొక్క లంచం తీసేసి పార్టీ పడు. ఈ 5 ఉందండి, 10 ఉందండి. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళు లాస్ట్ లో కేసు తీసుకుని వచ్చి ఒక 100 కోట్లు, 50 కోట్లు, 40 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అక్రమ సంపాదన తీసుకొని ఇచ్చి ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో ప్రజలకు అవసరమైనటువంటి మనుషులకి, ప్రజలకు అవసరమైనటువంటి నాయకుల్ని దూరం చేసి వాళ్ళు అందుకుని పోయేటువంటి పరిస్థితి సాంప్రదాయం ఈరోజు కొనసాగుతూ ఉంది. దాన్ని పాల్గొనాలి. మరి భవిష్యత్తులో బీసీ సోదరులు, అదేవిధంగా ఎస్సీ సోదరులు, మైనారిటీస్ అందరూ ఏకమై ఇన్ని సంవత్సరాల యొక్క ప్రజల్ని సంపదని, దేశంలో రాస్తున్నటువంటి సంపదని గుర్తుకొని వారు 1000 కోట్లకి పడగలిగినటువంటి వారందరినీ తెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ వచ్చిన అందరూ కూడా పార్టీలు ఖచ్చితంగానే అన్ని పార్టీలు ఒకటే, ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. ఒకటి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్, జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025
తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజాయి, దివాన్ సెట్స్, సోఫా సెట్స్ కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.